తామర పువ్వులా కొలుసుకొని డ్రాగన్ ఫ్రూట్ని ఇప్పుడు మనం తింటాం కదా, చూడండి ఎంత బాగుందో చూడండి. అందరికీ హాయ్ అండి. మనం ఇప్పుడైతే వేటపాలెనికి పందేలపల్లికి మధ్యలో కొత్త కాలువ బ్రిడ్జ్ ఉంది. అక్కడే పవర్ స్టేషన్ దగ్గర, పవర్ స్టేషన్ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంది. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది తోట, చాలా పెద్ద తోట. ఇక్కడ మీకు డ్రాగన్ ఫ్రూట్ రెడీగా ఉన్నాయి, కాయలు కాసి అమ్మకానికి ఇక్కడ రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఇది చాలా పెద్ద తోట, ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ చూడండి, మీకు డ్రాగన్ ఫ్రూట్ తోట కనపడుతుంది కదా, ఇదంతా కూడా పెద్ద తోట, డ్రాగన్ ఫ్రూట్ తోట. మీకు ఇక్కడ కాయలు కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, డ్రాగన్ ఫ్రూట్ రెడీగా ఉన్నాయి కాయలు. ఇవి చాలా వీళ్ళు ఆర్గానిక్గా చాలా న్యాచురల్గా పెంచుతున్నారు. వీటికి ఎటువంటి ఫెర్టిసైజర్స్ అంటే మందులు కానీ కెమికల్స్ కానీ వాడటం లేదు. వీళ్ళు ఆర్గానిక్గా వీటిని పెంచుతున్నారు. మన లోకల్లోనే పందిలపల్లి నుంచి వేటపాలెనికి మధ్యలో కొత్త కాలువ బ్రిడ్జ్ కాడ నుంచి పవర్ స్టేషన్ దగ్గర చూడండి, ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఇప్పుడే పండటానికి రెడీగా ఉన్నాయి. ఇగో చూడండి ఒకసారి, చూసారా ఎలా ఉందో? అన్న చూపిస్తున్నాడు. అన్న ఇదంతా ఆర్గానిక్ గానేగా? మొత్తం ఆర్గానిక్ గానే పండిస్తారంట అన్నోళ్ళు. చూసారు కదా, ఇక్కడ మధ్యలో తోట మధ్యలో మునగ చెట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఎండ హెవీ అయినప్పుడు ఈ మునగ చెట్లు ఉండటం వల్ల మనకేమైందంటే కొంచెం కూల్నెస్ వచ్చింది. ఈ మునగ చెట్ల వల్ల కూల్నెస్ వచ్చింది కాబట్టి ఈ చెట్లకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ మధ్యలో కూడా ఈ ఖాళీ ప్లేస్లో ఏదైనా పంటల టమాటా చెట్లు, పచ్చిరకాయ చెట్లు ఏమైనా కూడా వేసుకోవచ్చు, అంతే కదన్నా? చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఎలా కనపడుతుందో మీకు, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి కాయలు కూడా. వీళ్ళు చక్కగా వాటర్ పెడతా, ఎటువంటి కెమికల్స్ కానీ మందులు కానీ వాడకుండా న్యాచురల్గా ఇవి ఇప్పుడు వస్తున్నాయా? ఇదా ఈ వైట్ అంట, ఈ వైట్ కాయలు అంట, ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి వైట్ కాయలు. ఇవి చూడండి, తోట నిండా ఇప్పుడైతే పంట మంచిగా ఉంది. చూసారా, పంట ఉంది, ఇప్పుడు పంట మంచిగా పండింది. మీకు ఎవరికైనా కావాలంటే కింద నెంబరు నేను అన్నది మెన్షన్ చేస్తాను, మీరు తీసుకోవచ్చు. రేట్లు కూడా తక్కువ రేట్లే, మీకు ఈజీగా మీకు ఫేవరబుల్గా ఉన్న రేట్లే. పంట ఉంది కాబట్టి కోసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా తోట అయితే మీ అందరూ అబ్జర్వ్ చేశారు. చాలా పెద్ద తోట, డ్రాగన్ ఫ్రూట్ మనకి దగ్గరలోనే, ఒక రేటు రీజనబుల్ రేటే. చూసారా, మీకు ఆర్గానిక్గా పండిస్తున్నారు. ఇదిగోండి, పొడవుతా నైమట్టి మాత్రమే వేశారు, కనపడుతుంది కదా నైమట్టి. ఆ పాదుల్లో నైమట్టి వేసి చాలా నీట్గా మంచిగా పెరుగుతున్నారు. చూడండి, చెట్లు పాదుల్లో ఆర్గానిక్ ఎరువు వేశాడు అన్న. మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఆర్గానిక్గా మామూలుగా ఎరువు నైమట్టి అంటారు, అంతే కదా? నైమట్టి ఎరువు వేసి ఈ తోటని చక్కగా పెంచుతున్నాడు. డ్రాగన్ అంటే తెలుసు కదా మనందరికీ, డ్రాగన్ అంటే ఒక శక్తివంతమైన జంతువు. అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఇందులో చాలా ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ, ఐరన్ కానీ, మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ ఎంత, మనం కొద్ది గొప్ప నీరసంగా ఉన్నా, డల్గా ఉన్నా, ఇలాంటి ఫ్రూట్స్ మనం తిన్నట్టయితే మనకి ఇమీడియట్లీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అన్న అయితే ఆర్గానిక్గా పెంచుతూ ఉన్నాడు. మన లోకల్లోనే చెప్పాను కదా ఇందాక, అడ్రస్ ఆల్రెడీ మీకు కొత్త కాలువ బ్రిడ్జ్ దగ్గర పవర్ స్టేషన్ ఉంది. ఈ పక్కనే ఎవరైనా వచ్చి అడిగినా చెప్తారనమాట. ఇవి రెడ్ కలర్, పింక్ కలర్లో ఉన్నాయి లైట్గా. ఈ డ్రాగన్ ఫ్రూట్ మీకు ఇక్కడ చూడొచ్చు, కనపడుతుంది కదా, మొత్తం చూపించాం మీకు ఆల్రెడీ. ఇప్పుడు ఆర్డర్ వచ్చింది అన్నకి, అందుకే ఈ ట్రే నిండా కోసాడు. అవతల కూడా ట్రేలు ఉన్నాయి. మీకు ఎవరికన్నా కావాలంటే కింద నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. మీరు డైరెక్ట్గా తోటకు వచ్చి మీకు నచ్చిన కాయ కూడా కోసిస్తాడు అన్న, అంతే కదన్నా? అది ఎన్ని సంవత్సరాల నుంచి అన్న ఇది జరుగుతుంది? 4 సంవత్సరాల నుంచి, 4 years నుంచి చేస్తున్నారు అన్న. ఒక రైతుగా మంచి అంటే ఏ రైతైనా కోరుకునేది జనాలకి మంచి పంటనివ్వాలి, మంచిగా ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే అన్న మీకు చూపిస్తాను, ఇది కూడా ఆర్గానిక్గా నార్మల్ ఎరువు వేసేసి నార్మల్ వాటర్ పెట్టి ఎంత వస్తే అంత, ఇంత కావాలి అంత కావాలని వెళ్ళిపోయి ఏది పడితే అది వాడకుండా జనాలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని రియల్ రైతులాగా చేస్తూ ఉన్నాడు. సో అన్నకి మనం సపోర్ట్ ఇద్దాము. అలాగే మనకు నచ్చిన రీజనబుల్ రేట్లకే అన్నిస్తాడు. చూసారు కదా, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇవి కూడా ఇంకొక వారం రోజుల లోపలే అన్నీ అయిపోతాయి. సో త్వరపడి మనకి
మనకి మార్కెట్లో మనం ఏదైనా కొనాలంటే ఎలాంటివి కొంటాం, మంచి చూసుకొని కొంటాం, ₹1 అటు ఇటు. కానీ ఇక్కడ రేటు కూడా రీజనబుల్గానే ఉండిద్ది. రేటు కూడా మీరు వచ్చి ఒకసారి చూసి తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. పర్టికులర్గా చెప్తున్నాను, మంచి ఆర్గానిక్గా పెంచుతున్నారు. ఒకసారి మీకు ఒకటి తీసి చూపిస్తాను. అన్న తీసి చిన్నది ఒకటి అవి అన్న తీస్తున్నాడు. మనకి లోపల ఎలా ఉండిద్ది అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. నాకైతే తోట అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాడు అన్న. ఎప్పుడు కష్టపడతా. ఇది చూసారా మీకు? ఇగో చూడండి ఎలా కనపడుతుందో చూడండి అన్న. ఇది మనం ఇట్లా డైరెక్ట్ తినేసేయచ్చు కదా. ఇగో ఇట్లా ఒక తామర పువ్వులా కొలుసుకొని డ్రాగన్ ఫ్రూట్ని ఇప్పుడు మనం తింటాం కదా. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు బ్యూటిఫుల్. ఆ టేస్ట్ చెప్పలేదు. ఎందుకంటే ఆర్గానిక్ ఇట్లా పెంచిన దానికి వేరే వాటికి చాలా తేడా ఉంటుంది. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. అసలు చూడండి ఎంతలా వచ్చింది. అసలు కలర్ కానీ షేప్ కానీ ఇట్లా తినేసేయటమే. బా ఈ టేస్ట్ నాకు దొరకలేదండి. నేను ఎన్నోసార్లు బయట కొన్నా కానీ దొరకలా. నిజంగా మీరు వచ్చి విజిట్ చేసి మీరు తీసుకొని తిన్న తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు కాదు, సూపర్ అండి. నమ్మకంతో చెబుతున్నాను అన్న. మరి నాకు కూడా కాయలు కావాలి, ఇస్తారుగా? ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి తోటకి ఎంట్రీ అయితే ఇది. మీకు ఇందాక చెప్పాను కదా, ఇది తోటకి ఎంట్రీ కరెక్ట్గా. ఇక్కడ మీరు చూసారు కదా, ఇదిగోండి నైమట్టి ఆవుది ఇది. ఇక్కడ మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి అప్రూవల్ వచ్చిన బోర్డు ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, వీళ్ళు యూజ్ చేస్తుంది ఆవుదా, ఇది ఆవుది పేడ. అంటే నైమట్టి అంటారు దీన్ని. న్యాచురల్ ఎరువు వేసి పెంచుతున్నారు, ఆర్గానిక్గా పెంచుతారు. ఇంకేమీ వేయరు, కెమికల్స్ కానీ మందులు కానీ ఏది వాడదు. ఇట్లా తెప్పించుకొని బండ్లు ఇదే యూజ్ చేస్తారు. తోట మీకు ఒక్కసారి చూపిస్తారండి పూర్తిగా. చూస్తున్నారు కదా, మీకు చాలా నీట్గా అర్థమవుతుంది కదా. ఓకే, చూస్తున్నారు కదా. చూడండి ఎంత చక్కగా, ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారో, ఎంత ఆర్గానిక్గా మెయింటెనెన్స్ చేస్తున్నారో మీకు కనపడతా ఉంది. మీకు ఒకసారి టాప్ వ్యూ చూపిస్తున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటదే. చూడండి క్లియర్ కట్గా మధ్యలో మునగ చెట్లు కానీ తోట కానీ క్లియర్ కట్గా నీట్గా తోట చూపిస్తున్నాను. మన ఏరియాలో మనం ఎక్కడో చూస్తున్నాం, కానీ మన ఏరియాలో ఇలాంటి తోట, ఇలా మెయింటెనెన్స్, ఇంత ఆర్గానిక్గా డ్రాగన్ ఫ్రూట్ దొరకడం అనేది మన లక్. నిజం చెప్పాలంటే టాప్ వ్యూ చూడండి ఎంత గ్రీనీగా, ఎంత బాగా కనపడుతుందో. మధ్యలో కాయలు కానీ మునగ చెట్లు కానీ చాలా అనిపించింది నాకు. చూస్తున్నారు కదా, ఇది చూడండి తోట పైనుంచి వ్యూ చూపిస్తున్నా మీకు. చూడండి ఇది మొత్తానికి తోట అయితే కనపడుతుంది కదా మీకు. సూపర్. చూసారు కదా, ఇందాక మనం చెప్పాం కదా మీ అందరికీ ఆల్రెడీ ఆర్డర్ వచ్చినాయి, ఇంకా ట్రేల్లో కోసి పెట్టున్నారని. ఆల్రెడీ 3 ట్రేలు ఈ ఆర్డర్ వచ్చినాయి కాబట్టి ఇవి కోసి పెట్టారు. అంటే ఫ్రెష్గా కోస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడే కోస్తారు, ముందుగా కోసి పెట్టరు. సో ఇవైతే ఆర్డర్ వచ్చినాయి, అందుకే ఇవి పంపించడానికి కోసి పెట్టారు. చూస్తున్నారు, మీకు కింద నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ అవ్వాలంటే అన్నని కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ తోటకు వచ్చైనా మీకు నచ్చిన కాయ కోపించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.